స్తోత్రాలు. 2025వ సంవత్సరంలో మరొక పునరుద్ధాన దినాన్న సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు రాని బిడ్డల దయతో క్షమించిన ఆయన, వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు స్పష్టంగా మాట్లాడండి ఆయన. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వినిచున్న వారికి ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలుగునట్లుగా మీరు కృప చూపించండి. మీరు అక్కడ బహు సమీపంలో కనుక మాలో సిద్ధపాటు మనసు కలిగి వాక్యాన్ని మా జీవితాలలో అయ్యా తండ్రి అనుసరించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత వారం మనమందరము కూడా మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుంటూ ఉంటున్నాం. దావీదుకి మరణ సమయము ఆసన్నమైనప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి కొన్ని విలువైనటువంటి మాటలు దావీదు సొలొమోనుకి తెలియజేస్తూ ఉన్నాడు. వీటిని ఫేర్వెల్ మెసేజ్ అంటారు, అంటే చివరి పలుకులు. ఇక కానరాని లోకానికి వెళ్ళిపోవచ్చున్నటువంటి ఆ సందర్భంలో మాట్లాడిన మాటలకి చాలా ప్రత్యేకమైనటువంటి విలువ అనేది ఉంటుంది. మనకు కూడా ఇవన్నీ కూడా అనుభవాలు. బైబిల్ చరిత్రని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ యొక్క ఫేర్వెల్ మెసేజ్, చివరి పలుకులు పలికినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి యాకోబుని గురించి మనం విన్నప్పుడు, యాకోబు 140 సంవత్సరాలు వృద్ధుడైనటువంటి ఆ సమయంలో ఈ యొక్క యాకోబు ఐగుప్తు దేశంలో నివాసం చేస్తూ ఉన్నాడు. తనకు అర్థమైపోయింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి దినములు సంపూర్తి అవుతున్నాయి కనుక అలాంటి సందర్భంలో తన కొడుకైనటువంటి యోసేపుని పిలిచి తన చేయి తీసుకుని తన తొడ కింద పెట్టుకుని ప్రమాణం చేయించి, నాయనా నేను చనిపోయినప్పుడు నీవు ఈ దేశానికి ప్రధానివి కనుక ఈ దేశానికి ఉన్నటువంటి అలవాటు, సంస్కృతి, చనిపోయిన వారి కోసం పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టి ఈ ప్రాంతంలో చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. ఈ దేశానికి నువ్వు ప్రధానివి కనుక ప్రధాని తండ్రి అనేటువంటి భావనతో నన్ను ఒకవేళ ఇక్కడ పాతి పెడతారేమో, ఇక్కడ సమాధి చేస్తారేమో, దయచేసి అలా చేయొద్దు. నన్ను, నా చివరి కోరిక, నన్ను నా పితరుల సమాధి ఉన్నటువంటి కానాను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ నా పితరుల యొక్క సమాధి పక్కన నన్ను సమాధి చేయాలి, ఇలా చేస్తావని చెప్పి చక్కని ప్రమాణం తీసుకున్నాడు యాకోబు. రెండవదిగా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిచి కడువృద్ధుడైపోయినటువంటి ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలారా, మీ దేవుడని యెహోవా మీ కళ్ళ ఎదుట చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటినీ కూడా దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మీరు దేవుడైన యెహోవా మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో కుడిమికి కానీ ఎడమకి కానీ త్రొట్టిల్లు పోకుండా దేవుని వెంబడించే విషయంలో మీరెన్నడూ కూడా వెనుక తీయకుండా ముందుకు సాగిపోండి అని చెప్పి ఒక విలువైనటువంటి ఆ చివరి మాటలు ఈ యొక్క యెహోషువ ప్రజలతో పలికాడు. మూడవదిగా ఇక్కడ దావీదు తన జీవితంలో చివరి పలుకులుగా తన కొడుకైనటువంటి సొలొమోను కూర్చుండబెట్టి ఆ మాట్లాడినటువంటి ఆ ఫేర్వెల్ మెసేజ్, ఆ చివరి సందేశము ఈ కాలం నాటి క్రైస్తవులు కూడా, ఈ కాలం నాటి సమాజానికి ఎంతో అవసరమైనటువంటి మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు. 2 భాగాలుగా ఈ యొక్క మాటల్ని మనము విభజిస్తే, మొదటిది, ఇదిగో నేను
లోకులందరూ పో మార్గంలో పోవచ్చున్నాను, నువ్వు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్త కాపాడుకో అని చెప్పి దేవునికిని సొలొమోను గారికిని ఉన్నటువంటి సత్సంబంధం గురించి మొదట వివరించాడు. రెండోది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి యవనస్తుడు గనుక దేవుడు నిన్ను నమ్మి అప్పగించినటువంటి రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో, దేవునితో సత్సంబంధాన్ని కాపాడుకో, రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఇవి రెండు కూడా నీ జీవితానికి రెండు కళల వంటివి. దేవునితోనే చక్కని సత్సంబంధం కలిగి నీ రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నీ రాజ్యాన్ని ఎక్కువ ప్రేమించి దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి రెండిటిని కూడా జాగ్రత్తగా నీ జీవితంలో కాపాడుకుంటూ ముందుకు సాగని చెప్పి విలువైన మాటలు చెప్పుకుంటూ వస్తూ దావీదు తన గుండె లోతుల్లో దాచుకున్నటువంటి కృతజ్ఞతాభావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వాక్యం విన్న ప్రియమైన బిడ్డలారా, చాలామంది ఒక సర్వే, హార్వర్డ్ మెంటల్ హెల్త్ లెటర్ అనేటువంటి ఒక చక్కని పుస్తకంలో అందులో దాగున్నటువంటి విలువైన విషయాలు, ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దోహదపడేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణము, ఏ మనిషి అయితే ప్రతి విషయానికి కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉంటాడో, ఎదుటివారు చేసినటువంటి మేలుల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఎడల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తాడో, ఏ వ్యక్తి అయితే గనక దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, కుటుంబం పట్ల దేవుడు చేసినటువంటి మేలులని పదే పదే తలపోసుకుంటూ దేవుని పట్ల కృతజ్ఞతగా జీవిస్తాడో, ఆ వ్యక్తి సంతోషంగా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి మానసికంగాను, ఒక వ్యక్తి శారీరకంగాను, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగాను సంతోషంగా బ్రతకాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ కృతజ్ఞతాభావం. ఈ రోజున పిల్లలు సంతోషంగా బ్రతకాలంటే దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం బ్రతికిన వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. ఏ విశ్వాస అయినా, ఏ సేవకుడైనా సంతోషంగా బ్రతకాలంటే దేవుని పట్ల కృతజ్ఞతాభావం అనేది గుండెల్లో దాచుకోవలసినటువంటి ఒక విలువైనటువంటి అంశం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దావీదును దేవుడు అంతగా ప్రేమించడానికి, దావీదును గూర్చి మనం ఎన్నో ప్రసంగాలు ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దావీదును గూర్చి అనేక గ్రంథాలలో ఆయన యొక్క ప్రస్తావన చూపించారు. మొదటిగా మనం చూసినట్టు సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు కావచ్చు, రెండవ సమూయేలు కావచ్చు, మొదటి రాజులు, మొదటి దినవృత్తాంతములు, కీర్తనల గ్రంథాలు, అనేక గ్రంథాలలో దావీదును గూర్చినటువంటి ప్రస్తావన దేవుడు పదే పదే వ్రాయించడానికి, అతన్ని గూర్చినటువంటి విషయాలు తెలియచేయడానికి దావీదులో దేవుడు చూస్తున్నటువంటి అనేక అంశాలలో శ్రేష్టమైన అంశం ఏంటో తెలుసండి, కృతజ్ఞతాభావం. ఎంత కృతజ్ఞతగా బ్రతికేవాడంటే ఆయన అంటాడు కదండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను వరండు చేస్తాడు. ఆయన నా కాపరి, ఆయన నా కాపరి అని చెప్పి పదే పదే ఏ స్థితిలో ఉన్నా, నేను గాఢాంధకారపు లోయలో వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడనేటువంటి అంశంతో అతను బ్రతుకుతూ ఉండేవాడు, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఒకనొక కీర్తన అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా నీవు మరవద్దు. ఈ రోజున దావీదు దేవుని పట్ల ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉంటున్నాడో చూడండి. ఒకనొక సందర్భంలో అంటాడు కదండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి 19 వరకు మీరు చూసినట్లయితే అక్కడ అంటాడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును, అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచును, నేను అతనికి తండ్రినయుండును, అతను నాకు కుమారుడయుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండనతో మనుషులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నిన్ను కొట్టివేసిన సౌలుకు నా కృపను దూరమైనట్లుగా అతనికి నా కృపను దూరం చేయనని చెప్పి దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ మందిరం కట్టాలని అనుకుంటున్నానంటే నీవు మందిరం కట్టొద్దు, కానీ నీ గర్భమందు పుట్టిన
నా కొడుకైన సొలొమోను కడతాడని చెప్తూ అంటాడు కదా, నేను అతనికి శాశ్వత కృపను చూపిస్తాను. నీకంటే ముందుగా ఉన్న రాజు అయినటువంటి సౌలుకి నా కృపను దూరం చేసేసి నేను అతను త్రోసివేసి అతని స్థానం నిలబెట్టాను. అలా నేను చేయను. నీ యొక్క గర్భమందు పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలుని అలపోయేటట్లుగా నిత్యము కూడా నిలిచి ఉండేటట్లుగా, నీ సింహాసనం నిలిచి ఉండేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పినప్పుడు దావీదు తన మనసులో నేనంటే దేవునికి ఎంత ఇష్టమో, నా భక్తి అంటే దేవునికి ఎంత ఇష్టమో అని చెప్పి ప్రగల్భాలు పలకలేదు. కానీ ఆ కిందున్న మాట అంటున్నాడు కదండి, 18వ వచనములో దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతతి కలగబోదాన్ని నాకు తెలియజేస్తాను. ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటివాణ్ణి ప్రభువా. ఎంత ఉన్నతమైన కృతజ్ఞతాభావం దావీదు కలిగి ఉన్నాడో చూడండి. దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాభావాల గురించి మనం విందాం. మనిషి జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి మాటలో ఒక మాట, కృతజ్ఞతలై ఉండండి, దేవుని బిడ్డలారా మీరు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలై ఉండండి అని సెలవిచ్చాడు. యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి ఒక ఆయన, అమెరికా దేశానికి ఆయన ఒక రోజున అమెరికా దేశం ఉన్నటువంటి మాచిగన్ సరస్సు అని చెప్పి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో పడవ ప్రయాణం చేస్తున్నారు కొంతమంది. అయితే ఆ పడవ కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరగబడిపోయింది, మునిగిపోతుంది. చాలామంది ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళని కాపాడడానికి ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు ఎడ్వర్డ్స్ అనే ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టి వెళ్ళి ఆ భయంకరమైన మంచుగడ్డల్లో ఆయన వెళ్ళి ఆ పడవలో మునిగిపోతున్న వారిని ఒక్కొక్కరిని జాగ్రత్త కాపాడాడు. అలా ఇంచుమించుగా 17 మందిని కాపాడాడు. ఈ 17 మందిని కాపాడే ప్రయత్నంలో భయంకర చలిలో ఆ సరస్సులో ఉన్న కారణాన్ని బట్టి ఈ ఎడ్వర్డ్స్ యొక్క ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. 17 మందిని బయటికి తీసుకొచ్చాడు, చక్కగా బ్రతికారు. ఈయన మాత్రం కొంచెం అనారోగ్యం పాలయ్యారు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆరోగ్యం బాగా క్షీణించిపోవడం వల్ల రోజు క్షీణించిపోయి చనిపోయాడు. ఆయన చనిపోతే బ్రతికినటువంటి 17 మందిలో ఒక్కడు కూడా ఆయన సమాధి కార్యక్రమానికి వెళ్ళలేదు. ఈ రోజున మనుషులు ఎంత భయంకరమైనటువంటి కఠిన హృదయాలుగా బ్రతుకుతారంటే, ఎంత భయంకరమైనటువంటి హృదయ కాఠిన్యతో బ్రతుకుతారంటే, ఈ రోజున మనిషి జీవితంలో కృతజ్ఞత అనేది లేకపోవడం కారణాన్ని బట్టి 17 మందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆయన చూడడానికి, ఆయన అంత్యక్రియల్లో పాలు పంచుకోవడానికి 17 మందిలో ఒక్కడు కూడా రాలేదంటే. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు సస్సడిగిన దినాల్లో కూడా 10 మంది కుష్ఠవ్యాధుల గ్రస్తులను బాగు చేస్తే ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడు. మనిషి నైజం ఏంటంటే కృతజ్ఞతాభావం లేనటువంటి మనసు. దావీదు దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని ఎలా వ్యక్తపరిచాడు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు ఇక్కడ అంటున్నాడు కదండి, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనే పాటివాడిని అని చెప్పి దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. రెండవది, దావీదు పరిస్థితుల ప్రభావ రీచి కావచ్చు, స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా భయంకరమైనటువంటి తప్పిదం చేసి ఒక నరహత్యలో కూడా పాలు పంచుకున్న కారణాన్ని బట్టి దేవుని యొక్క శిక్ష గురైనప్పుడు అతను హృదయాన్ని కఠినం చేసుకోకుండా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి చిన్న పిల్లల్లాగా 51వ కీర్తనలో భయంకరంగా ఏడ్చి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నప్పుడు, దేవా నువ్వు క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడివి, నన్ను క్షమించావని చెప్పి ఒక నిశ్చేతకు వచ్చి దేవుడు తను క్షమించాడు
వచ్చిన దానిని బట్టి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే, మూడోదిగా దావీదు దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచిన సందర్భం అతన్ని మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టారు. సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరికి వచ్చి, నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడని చెప్తే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి కొడుకులనే చూపిస్తున్నారు కానీ ఎక్కడో గొర్రెలు మేపుకున్న దావీదును చూపించట్లేదు. అప్పుడు దావీదుకు ఒక ఆలోచన దేవుడు దావీదు పట్ల కనుపరిచాడు. దేవా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నువ్వైతే హృదయాంతరం లక్ష్య పెట్టేవాడివి. నా యొక్క హైట్ను చూసి, నాకున్న సామర్థ్యాన్ని చూసి, నా స్టేటస్ని చూసి నువ్వు ఎన్నుకోలేదు కానీ గొర్రెల దొడ్లో తిరుగుతున్న నన్ను, నా తల్లిదండ్రులు కూడా గుర్తించలేని నన్ను నీవు ప్రేమించి ఈ యొక్క ఇశ్రాయేలు సమాజం మీద రాజుగా నన్ను వాడుకున్నావు, రాజుగా నన్ను నియమించావు, నన్ను ఈరోజు నన్ను ఎన్నుకున్నావని చెప్పి దేవుడు అతన్ని కోరుకున్న దాన్ని బట్టి, దేవుడు అతను ఎన్నుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని పట్ల అతని నిరీక్షణ కలిగిన విధానాన్ని బట్టి అతడు దేవుణ్ణి స్తుతించాడు. ఎంతగా స్తుతించాడంటే, దావీదు జీవితంలో అతడు పడ్డ కష్టాలు, దావీదు జీవితంలో అతడు పడ్డ ఇబ్బందులు, అతడు ఎదుర్కొన్నటువంటి అవమానాలు నా యొక్క స్నేహితులకి నేను అసహ్యునైతిని, నా బంధువులందరూ కూడా నాకు దూరం అయ్యేది, నాకు కలిగి ఉన్న రోగాన్ని బట్టి నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి దావీదు ఆయా కీర్తనలో తాను ఎదుర్కొన్నటువంటి అవమానాల గురించి ప్రస్తావిస్తూ, అయినా కూడా నేను నీ యందు నిరీక్షణ ఉంచాను అని చెప్పి, ఇన్ని శ్రమల్లో, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా నాకు దేవుడు మంచి రోజులు ఇవ్వకపోతాడా, దేవుడు నాకు మంచి దినాలు నా బ్రతుకులో ఇవ్వకపోతాడని చెప్పి ఒక కృతజ్ఞతాభావాన్ని దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుని ఒక ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించాడు. దావీదు యొక్క వంశాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎలా ఉన్నాయని చెప్పి తన మనసులో ఆలోచించుకుని చక్కగా ఆ యొక్క దావీదు యొక్క చిత్రాన్ని, దావీదు యొక్క పటాన్ని ఆ యొక్క రాయిలో, ఆ మార్బుల్ స్టోన్లో చక్కగా శిల్పి చెక్కాడు. అందరూ కూడా చూసి నిజముగా దావీదు నేటి దినాల్లో సజీవుడిగా ఉన్నాడేమో అన్నట్లుగా దావీదును చూసిన వాళ్ళందరూ ఆ యొక్క ప్రతిమని, ఏమంటారండి దాన్ని, ఆ బొమ్మని చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. కరెక్ట్గా 500 సంవత్సరాల తర్వాత ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క దావీదు యొక్క విగ్రహం ప్రపంచ పర్యాటకులు ఆనందించేటట్లుగా ఆ యొక్క దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు చక్కగా ఈ యొక్క మైకెల్ ఆంజెలో అనే ఆయన చక్కగా దాన్ని చెక్కే ప్రయత్నం చేస్తాడు. అంటే దావీదు మనందరికి నేటి కాలంలో ఒక చక్కని మార్గదర్శిగా ఉన్నాడు. అతని యొక్క జీవిత విధానం, అతడు కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతాభావం, అతడు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాసము, భక్తి, ప్రేమ మనము కూడా ఈనాటి కాలంలో మనం కలిగి ఉండాలి. దేవుని మనస్సును గెలిచేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే దావీదు జీవితంలో అతడు ఎదుర్కొన్నటువంటి చాలా రకాలైన బాధల గురించి
మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు మన జీవితానికి కొన్ని శ్రేష్టమైన మెమోరీస్, శ్రేష్టమైన జ్ఞాపకాలను విడిచి దేవుడు అనేక మంది ద్వారా అనేకమైనటువంటి అవకాశాలు దేవుడు నాకు కల్పించి నేటి దినాన్న దేవుడు అనే స్థితిలో నిలబెట్టాడు. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా కృపగల దేవుడు మీరు ఈ స్థితికి రావడానికి, మీరెంత ఉన్నతమైన స్థితికి రావడానికి నా కష్టం, నా శ్రమ, నా జ్ఞానం అనుకోకూడదు. కానీ దేవుడు అనేక రకాలైనటువంటి వసతులు, అనేక రకాలైన అవకాశాలు, మనుషుల యొక్క సహాయాలు దేవుడు ఎప్పటికప్పుడు మనకు అందించి నేటికి మనల్ని ఈ స్థితిలో పెట్టాడు. అందుకనే మన పిల్లలకి దేవుని పట్ల కృతజ్ఞతాభావం రాకపోవడానికి కారణం తెలుసా? మన పిల్లలకి ఎప్పుడు కూడా మన జీవితాలు అనుభవించినటువంటి కష్టాల గురించి, బాధల గురించి, ఆ బాధాకరమైన పరిస్థితుల్లో కృపగల దేవుడు చూపించినటువంటి ప్రేమను గూర్చి, ఆ బాధాకరమైన కష్టం సమయంలో దేవాతి దేవుని యొక్క సంఘము చూపించినటువంటి ఆ ప్రేమను గూర్చి పదే పదే మన పిల్లలకి వివరించితే తప్ప మన పిల్లలు దేవుణ్ణి వెంబడించలేరు. మన పిల్లల యొక్క మనసు చిన్నప్పటి నుంచి కూడా కృతజ్ఞతాభావం నేర్పించేవారుగా ఉండాలి. దావీదు తన కొడుకు నేర్పిస్తూ ఉన్నాడు. తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ, నాయనా, నా జీవితం మీ అన్న అయినటువంటి అబ్షాలోం ఎవరనంటే దావీదుకిని మయాక అనేటువంటి ఆమెకి జన్మించిన కుమారుడు అబ్షాలోం. మయాక ఎవరంటే గెషూరు రాజు అయినటువంటి తల్మాయి కుమార్తె, ఒక రాజుగారి యొక్క కుమార్తె. అయితే అబ్షాలోం అనే మాటకు అర్థము ద ఫాదర్ ఆఫ్ పీస్, అంటే సమాధానానికి తండ్రి అని అర్థం, శాంతికి తండ్రి అని అర్థం. పేరైతే అబ్షాలోం ఉంది, కానీ దావీదుకి అబ్షాలోం నిద్ర లేకుండా చేస్తాడు. ఎంత భయంకరంగా ప్రవర్తించాడంటే ఈ అబ్షాలోము చాలా అక్కడున్న వారందరికంటే చాలా అందమైన వాడని చెప్పి బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. అలా సాగుతున్నటువంటి రోజుల్లో తన యొక్క చెల్లు అమ్నోను అనేటువంటి ఆమెను మోహించిన కారణాన్ని బట్టి ఒక భయంకరమైన సంఘటన దావీదు కుటుంబంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ అబ్షాలోం అనే ఆయన అమ్నోను చంపి పారిపోతాడు. మయాక ఇంటికి, గెషూరు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యొక్క యావాబు కౌరు పంపిస్తాడు, రే నువ్వు వచ్చేస్తే నేను మీ నాన్నగారికి నీకు మధ్య ఒక వారధిగా పనిచేసి నేను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని చెప్పి ఈ యొక్క యావాబు అబ్షాలోముని దావీదు దగ్గర తీసుకురావడానికి కుయుక్తులు పన్ని ఎన్నో ప్రయత్నాలు చేసి తికోవ స్త్రీ ద్వారా ఎన్నెన్నో చేసి ఎలాగైతే ఈ యొక్క యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చాడు. అప్పటికి దావీదు మహానీయం అనే ప్రాంతంలో స్థిరపడ్డాడు. దావీదు నివాసం చేస్తున్న స్థలం ఏంటంటే మహానీయము. ఏంటండి మహానీయం అంటే? దాని అర్థం ఏంటంటే
పరలోక సమూహమును భూలోక సమూహమును కలుసుకున్నటువంటి ప్రాంతం అది. యాకోబు ప్రయాణం చేస్తున్న ప్రాంతం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అయితే ఆ ప్రాంతంలో స్థిరపడ్డాడు దావీదు. ఎప్పుడైతే అబ్షాలోము తన రాజ్యానికి వచ్చాడని తెలిసిందో, దావీదు కోపగించాడని తెలియదు కానీ 2 సంవత్సరాల పాటు రాజు యొక్క ముఖ దర్శనాన్ని చూపించాడు. అబ్షాలోము కోపం వచ్చేసింది. వెంటనే యోవాబుని పిలిపించి, నేను 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వరకు మా నాన్నని పిలవలేదు, ఇదంతా కారణం నువ్వే అని చెప్పేసి యోవాబు యొక్క యవన యొక్క పొలాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా మాట్లాడి దావీదు దగ్గర తీసుకొచ్చాడు. దావీదు దగ్గర తన కొడుకు అబ్షాలోము తీసుకురాగానే పాతవన్నీ మర్చిపోయాడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. ప్రేమని ఎవరొస్తున్నారా? మీ తల్లిదండ్రుల ప్రేమ వెలపెట్టి కొనలేనిది. మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ డబ్బు పెట్టి కొనలేనిది. ఆ ప్రేమను ఎవ్వరూ కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అబ్షాలోమును చూడగానే తండ్రి అయినటువంటి దావీదు వెళ్ళి అతని దగ్గర చేర్చుకుని ముద్దు పెట్టి తనని తన రాజ్యం ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు. రోజులు గడుస్తున్నాయి. కరెక్ట్గా 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయ్యేసరికి ఈ యొక్క అబ్షాలోము యొక్క మనసు మారిపోయింది. నా తండ్రి చేతున్న రాజ్యాన్ని నేను తీసుకోవాలి. కొంతమందితో మాట్లాడాడు. మంచి సలహాలు ఇవ్వడానికి ఎవరో కూడా ముందుకు రారు కానీ కుటుంబాలు పాడైపోయే, సంఘాలు పాడైపోయే, వ్యక్తులు పాడైపోయే దుర్మార్గపు ఆలోచన ఇవ్వడానికి మాత్రం చాలా మంది సంసిద్ధులుగా ఉంటారు. వెంటనే అబ్షాలోము దగ్గరికి వచ్చి, నీకు వచ్చిన ఆలోచన మంచిది, దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఈ యొక్క అబ్షాలోముని దావీదు మీదకి రెచ్చగొట్టారు. దయచేసి మనం ఎవరం కూడా అలాంటి వారికి ఉండొద్దండి. కుటుంబాలని పాడు చేసేవారుగా, సంఘాలని పాడు చేసేవారుగా, బంధాలని పాడు చేసేవారుగా, అత్తాకోడల మధ్య చిచ్చు పెట్టేవారుగా, అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టేటట్లుగా ఏ ఒక్కరము కూడా ఉండొద్దండి. తర్వాత ఏం జరిగిందో తర్వాత మనం విందాం. ఈ అబ్షాలోము రాజ్యాన్ని తీసుకునేటట్లుగా ఎంతోమంది ప్రేరేపించారు. వెంటనే కొంతమందిని ఏర్పరుచుకున్నాడు. ఇదిగో అబ్షాలోమును దేవుడు రాజుగా ఎన్నుకుంటున్నాడు, దావీదు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసేసుకుంటున్నాడు, దావీదు పని అయిపోయింది అని చెప్పి ఒక సమాచారాన్ని పుట్టించారు. అలాంటి సమాచారం పుట్టించగానే దావీదుకి ఒక రకమైనటువంటి కలవరం పట్టుకుంది. ఒక రకమైన కలవరం పట్టుకుని దావీదు తన కొడుకు చేతి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం దావీదుతో పాటు ఉన్న కొంతమంది, నిజంగా 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ అధ్యాయం. అయితే దావీదు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాద రక్షకులు లేకుండా కాలి నడకన వెళ్ళి సమాధానం అనే పేరు కలిగినటువంటి అబ్షాలోము అనేవాడు తండ్రిని ఏడిపిస్తా ఉన్నాడు. తండ్రితో పాటు ఉన్న వారిని ఏడిపిస్తున్నాడు. దావీదు ఎంత అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయాడంటే, కొన్నిసార్లు చూడండి, మనం ఒక దానికోసం పదే పదే ఆలోచిస్తే, పదే పదే మనసు గాయమైతే మనం ఏం చేస్తాం మనకు తెలియదు. తెలుస్తుంది ఈ సందర్భం అందరికీ అలవాటు, అవునా కాదండి? అందరికీ తెలుసు, అవునా కాదా? కొన్నిసార్లు మనం ఏదైనా ఒక దానికోసం బాగా డీప్గా ఆలోచిస్తే బాధలు ఉన్నామనుకోండి, మనం ఎక్కడ ఏ వస్తువు పెట్టామో మర్చిపోతాం, అవునా? చెప్పులు లేకుండా వెళ్ళిపోతాం కొన్నిసార్లు, అవునా కాదండి? ఏది పడితే అది మర్చిపోయి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనసు అనేది మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాం మనకు తెలియదు. దావీదు ఇప్పుడు తన కొడుకును పుట్టినటువంటి కొడుకు అయినటువంటి అబ్షాలోము దావీదుని చంపాలని తరుముతున్నాడు. సౌలు తరుమునప్పుడు అంత బాధ అనిపించలేదు, సౌలు చంపాలని చూసినప్పుడు అంత బాధ అనిపించలేదు. ఈ రోజున దావీదు తన గర్భమందు పుట్టినటువంటి కొడుకు అయినటువంటి అబ్షాలోము దావీదుని తరుముతూ ఉంటుంటే
దావీదు యొక్క మనసు ఎంత కలవరపడిందో ఒకసారి ఆలోచించాలి. ఆ ఒలీవ తోట, ఆ ఒలీవ కొండ ఎక్కుతూ ఆ చెట్లంట పుట్లంట తిరుగుతూ ఉంటుంటే కనీసం కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే దావీదు ఎంత బాధతో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంత ఏడుస్తున్నాడు ఒకసారి ఆలోచించి. ఎవరికి చెప్పుకుంటాడు దావీదు తన బాధని? ఎవరికి వివరిస్తాడు దావీదు తన బాధని? తన కలిగి ఉన్న బాధను బట్టి దావీదు వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. ఈలోగా ఎప్పుడైతే రాజ్యమంతా కూడా అబ్షాలోము చేతికి వస్తుందనే మాట విన్నారో ఈ యొక్క దావీదు పక్షాన ఉన్నటువంటి అనేక మంది అబ్షాలోము పక్షానికి విశ్వాసఘాతుకులుగా మారిపోయి అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయారు. అబ్షాలోము పక్షానికి వెళ్ళి దావీదులో కలిగి ఉన్నటువంటి లోపాలని, దావీదు ఏ అంశాలు బట్టి కృంగిపోతాడో ఆ విషయాలని అబ్షాలోముకి తెలియజేసి రెచ్చగొట్టి అహితోపలేని వాడు, ఇదిగో మీ నాన్న నువ్వు విడిపోయారన్న సంగతి సర్వ సమాధానం తెలియాలంటే నీవు ఈ పని చేయి, ఈ దుర్మార్గ పని చేస్తే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ పక్షాన చేరతారు, ఇశ్రాయేలు ప్రజలందరూ నిన్ను ఇష్టపడతారు. అలా చేయాలంటే మీ నాన్న బాధ పెట్టు. ఎంతగా బాధ పెడతావంటే ప్రపంచంలో ఏ కొడుకు చేయనటువంటి దుర్మార్గ పని నువ్వు చేస్తే అప్పుడు మీ నాన్న మీద నీకు ద్వేషం ఉందని ప్రజలందరూ కూడా గమనిస్తారు. దయచేసి వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, మీ కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ ఇలాంటి అహితోపేలు అంటే దుర్మార్గపు ఆలోచన ఇచ్చే వాళ్ళు ఎవరున్నారేమో చూడండి. మీ కుటుంబాన్ని పాడు చేసేటువంటి అహితోపేలు అటువంటి దుర్మార్గులు మన కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో గమనించండి. అహితోపేలు యొక్క ఆలోచన తీసుకున్నటువంటి అబ్షాలోము ఆ విధంగా చేయడానికి సంశుద్ధుడయ్యాడు. దావీదు గుండె మరింతగా పగిలిపోయింది, మరింతగా ఏడ్చాడు. నా కొడుకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, ఎంత ప్రేమ గలవాడు, అతనికి పేరు పెట్టాను అబ్షాలోము అని, సమాధానంగా బ్రతకాలని పెట్టాను. కానీ ఈ రోజున నాకు సమాధానం లేకుండా చేస్తున్నాడు, కుటుంబానికి సమాధానం లేకుండా చేస్తున్నాడు, రాజ్యానికి సమాధానం లేకుండా చేస్తున్నాడు, రాజ్య పరిపాలన అందించడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు, నా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడని చెప్పి దావీదు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వింటా ఉంటుంటే దుర్మార్గపు ఆలోచన ఇంకా చెప్తారు కదండి. అహితోపేలు అని వాడు ఒక రోజున మరొక ఆలోచన చెప్పాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీ నాన్న అయినటువంటి దావీదు అలసట చెంది ఉన్నాడు. ఏమయ్యాడు? అలసట చెంది ఉన్నాడు. ఏం చెంది ఉన్నాడండి? అలసట. అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, ఓపిక లేదు. ఈ టైంలో కనుక నువ్వు 10 మందిని తీసుకుని వెళ్తే, ఈ టైంలో కనుక 10 మందిని తీసుకుని వెళ్ళి అతని మీద పడితే చచ్చిపోతాడు, రాజ్యం ఇది అయిపోద్ది, త్వరగా చేయి అని చెప్పి తండ్రిని చంపేయనే ఆలోచన అహితోపేలు ఇచ్చాడండి. ఎవడి అహితోపేలు? ఒకప్పుడు దావీదు క్యాబినెట్లో ఉన్నాయన, దావీదుకి సలహాదారుడు ఉన్నాయన. ఈ రోజున దావీదుని చంపాలని కోరుకుంటున్నాడు. దావీదుకి ఎంత బాధ అనిపిస్తుందో చెప్పండి. ఓ పక్క అప్పుడు వరకు కూడా నీవే మా రాజు అని చెప్పి తన క్యాబినెట్లో ఉండి ఎంతో మంచి సలహాలు చెప్పిన ఈ అహితోపేలు అనేవాడు పరపక్షాన చేరి రెచ్చగొట్టి దావీదుని చంపాలని కోరుకుంటుంటే ఎవరికి చెప్పుకుంటాడు తన బాధని? ఎవరికి చెప్పుకుంటాడు తన ఆవేదనని? ఎవరికి చెప్పుకుంటాడు తను కలిగి ఉన్నటువంటి ఆ నిందని? ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న ప్రియ సంఘమా, ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న ప్రియమైన బిడ్డలారా, దయచేసి నీ జీవితంలో దావీదుకి అతిథులు మనం కాదు. దావీదు కూడా ఇలాంటి బాధలు ఎదుర్కొన్నాడు. నీ ద్వారా మేలు పొందిన వారే, నీ దగ్గర ఎన్నో అవకాశాలు పొందిన వారే ఈరోజు నిన్ను గూర్చి అనేకమైన రీతులుగా బాధ పెడుతూ ఉంటుంటే అధైర్యపడొద్దు. కృపగల దేవుడు నీకు తోడుగా ఉంటే పొరపాటునకు నేను విడిచిపెట్టడు. దావీదు అదే విశ్వాసంతో ముందుకు సాగాడు. ఆ తర్వాత అహితోపేలు మరొక ఆలోచన ఇచ్చాడు. అంతే కదండి, మనం వింటేనే ఇతరుల ఆలోచన ఇస్తారు, అవునా కాదండి? ఏదన్నా చెప్పారనుకోండి, నీ అత్తగారి మీద కోపపడే, నువ్వు మీ భర్తని ఎలాగాను, మీ భార్యని ఎలాగాను, లేకపోతే మీ యొక్క అన్నని ఎలాగాను అని చెప్పి ఎవరన్నా సలహా చెప్పారనుకోండి, మైండ్ ఎవర్ బిజినెస్, నీ పని నువ్వు చూసుకో, ఎప్పుడు కూడా మా కుటుంబంలో జోలికి రాకన్నాం అనుకోండి, మరొక రోజు చెప్తారా? అవునా అన్నాం అనుకోండి, రేపొద్దున ఇంకో స్క్రిప్ట్ తయారు చేస్తారు ఏం చెప్పాలని, అవునా కదా? దయచేసి చెప్పుడు మాటలేనొద్దు.
అహీతోపెలు మాటలు విన్నాడు అబ్షాలోము. రెండో మాట ఏం చెప్పాడో తెలుసా? మీ నాన్న మీదకి వెళ్ళి చంపే అని అన్నాడు. అప్పుడు మరొక తెలివైన ఆయన, దావీదుతో పాటు ఉన్నట్లు మరొక ఆయన, అతని పేరు హూషై. ఎవరండి? హూషై అనేటువంటి ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనుకుంటున్నారా నువ్వు? అబ్షాలో అబ్షాలో ఏమనుకున్నా నువ్వు? అహీతోపెలు చెప్పిన ఆలోచన బట్టి దావీదు మీదకి వెళ్తావా? మీ నాన్న ఎలాంటివాడో తెలుసా? సింహం గుండు లాంటి వాడు, అలసట చెందడు. ఏమంటాడండి? ఈ 16వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఏమంటాడండి? అలసట చెందడు, సింహం గుండు లాంటి వాడు, ధైర్యం కలవాడు, దేనికి భయపడ్డు, ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, అప్పుడు నిజమే, దావీదు మామూలుడు కాదు, చాలా ధైర్యశాలి, మనం వెళ్తే ఈ సమయంలో మనల్ని చంపేస్తాడని చెప్పి అందరూ కూడా హూషై చెప్పినటువంటి ఆలోచనని పాటిద్దామనుకుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క అహీతోపెలు చెప్పిన ఆలోచన ప్రజలందరూ వినలేదో, వీడికి ఏమైందంటే ఈగో హట్ అయింది. ఏమంటారండి? మనం చెప్పినటువంటి చెడ్డ సలహాలు ఎవరైనా వినలేదనుకోండి, అప్పుడు మనసు ఏమవుతుంది? గాయపడుతుంది. అవునా కాదండి? అబ్షాలోము అహీతోపెలు యొక్క మనసు గాయపడి వెళ్ళి ఊరిపోసుకుని చచ్చిపోయాడు. ఏమయ్యాడండి? ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరిపోసుకుని చచ్చిపోయాడు. అవునా కాదా? మనం అలా అలా అహీతోపెలులాగా ఉండకూడదు. ఎవరు న్యాయాధిపతి? దేవుడు న్యాయాధిపతి. అన్యాయంగా దావీదు మీద నింద మోపే ప్రయత్నం చేశాడు కాబట్టి అహీతోపెలు ఉరిపోసుకుని చచ్చిపోయాడు. తన యొక్క ఆలోచన పాటించకపోయిన కారణాన్ని బట్టి అతని యొక్క మనసు ఏమైందంటే ఈగో, ఏమంటారండి? అహంకారం, అహం అనేది దెబ్బపడ్డాడు. మనోభావాలు అనేవి దెబ్బతీసినాయి. తను చెప్పిన ఆలోచన జరగలేదని చెప్పి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరిపోసుకుని చచ్చిపోయాడు. దయచేసి ఆ విధంగా అహీతోపెలు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మరొకడు షిమి, సౌలు కుటుంబంలో బంధువు షిమి అనేవాడు. దావీదును చూసి, ఒక కుక్కను కొడతాం చూడండి, మనం ఎప్పుడైనా కానీ కుక్క అరుస్తుంది అనుకోండి, రాళ్ళు కొట్టి కొడతాం కదా, ఇచ్చి పో అంటాం కదండి. అలాగా వీడేమంటాడో చూడండి. 16వ అధ్యాయం 5వ వచనంలో, గేరా కుమారుడైన షిమి దావీదు మీదను అతని జనుల మీదను రాళ్ళు రువ్వి దావీదు ఎదురుగుండా దుమ్ము ఏం చేస్తున్నాడండి? ఇలా ఎత్తి అతని మీద పోసి, ఒరే నువ్వు దుర్మార్గుడురా, నువ్వు నికృష్టుడురా, మా యొక్క బంధువైనటువంటి సౌల్ని చంపినటువంటి దుర్మార్గుడు నీవురా, నీకు దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. ఈరోజు నీవు రాజ్యం కోల్పోయి నీ కొడుకే నేను చంపడానికి వస్తున్నాడంటే ఇది మా కుటుంబం యొక్క శాపంరా నీ మీద అని చెప్పి దావీదు మీద రాళ్ళు రువ్వి దుమ్మెత్తి పోస్తూ ఉంటుంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అభిషై అని ఆయన, రాజుగారు దావీదుగా నేను వెళ్ళాను చంపేస్తాను, తలతేస్తానంటే, వద్దు, అలా చేయొద్దు. దేవుడు వానికి అనుమతిస్తే అన్నీ, నా మీద ఎన్ని నిందలేస్తారో అన్నీ, సౌలు ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో ఆ దేవునికి తెలుసు, నాకు తెలుసు. నేను ఎప్పుడూ కూడా సౌలు యొక్క నాశనాన్ని కల్లో కూడా కోరుకోలేదు. అంతేకాకుండా నీకు తెలుసు కదా, దావీదు అను నేను యోనాతానుకి నాకున్నటువంటి సత్సంబంధాన్ని బట్టి, దావీదును అనే నేను యోనాతానుకున్న సత్సంబంధాన్ని బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడని చెప్పి ఆ యొక్క యోనాతాను కొడుకైనటువంటి మెఫీబోషెతుని నా దగ్గర తీసుకొచ్చి నా దగ్గర భోజనం చేసే అవకాశాన్ని కల్పించాను. నా మనసు అలాంటిది, నా హృదయం అలాంటిది. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన చూస్తాడు. నా దేవునికి నా యొక్క నీతి ఏంటో తెలుసు అని చెప్పి దావీదు తన ముందుకు సాగిపోతూ అని చంపొద్దు అంటారు. వాడు ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, నీ జీవితంలో, నా బ్రతుకులో ఒకవేళ ఇలాంటి సిమి అనబడిన వాళ్ళు నీ ప్రమేయం లేకుండా వాళ్ళ నష్టానికి కారకుడు నీవే అని చెప్పి, వాళ్ళ బాధలకి కారకుడు నీవే అని చెప్పి నిన్ను ఒకవేళ నిందిస్తూ ఉన్నా, నిన్ను బాధ పెడుతూ ఉన్నా, నిన్ను కృంగదీస్తూ ఉన్నా, దావీదు వలె ధైర్యం తెచ్చుకొని నీవు ముందుకు సాగిపోయేవారు ఉండాలి తప్ప, నేను చేయనటువంటి నేరాన్ని బట్టి నా మీద వేస్తున్నారు,
కానీ దావీదు మాత్రం దేవుని నిరీక్షణతోనే అలా ముందుకు సాగిపోతూ, దేవుడు నాకు మంచి రోజులు ఇవ్వకపోతాడా, గాఢాంధకారపు లోయలు నేను సంచరించినాను, అపాయానికి భయపడొద్దని చెప్పాడు, నా నీతికి ఆధారమైన దేవుడు నా పట్ల కృప చూపించకపోతాడని చెప్పి దావీదు విశ్వాసంతో అలా ముందుకు సాగుతూ ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. అబ్షాలోము ఒక రోజున కంచెరి గాడి మీద వెళ్తా ఉన్నాడు. అతనికి చాలా జుట్టు ఉంటుంది. కంచెరి గాడి మీద వెళ్తా వేగంగా వెళ్తా ఉంటుంటే అతని జుట్టంతా అతను వెళ్ళి ఆ యొక్క వృక్షానికి అంటుకుంటాయి. వెంటనే భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉంటాడు. కొన ఊపిరితో ఉంటాడు. ఆ విషయాన్ని అట్టుకొచ్చి యాకోబు చెప్తారు, ఇదిగో అబ్షాలోము ఆయన చెట్టుకి అలాడుతున్నాడని చెప్పి. అప్పుడు యాకోబు అంటాడు కదా, ఎవరు ఎందుకు నా దగ్గరికి వచ్చాను, చంపేపోరంటే, అయ్యా మేము చంపం, ఆయన రాజు కుమారుడు, చంపమంటే, మీరు చంపకపోతే నేను చంపుతానని చెప్పి యాకోబు వెళ్ళి కొన ఊపిరితో ఉన్నటువంటి అబ్షాలోముని చంపేస్తాడు. అలా అబ్షాలోము చచ్చిపోతాడు. ఈ వార్త దావీదు చెప్తే, నన్ను తరిమినవాడు, నా మీద మడమెత్తినవాడు, నన్ను చంపాలనుకున్నవాడు చచ్చాడు కాబట్టి దేవుడు న్యాయాధిపతి అంటాడు అనుకున్నారు. కానీ అలా అనలేదండి. దావీదు భయంకరంగా ఏడుస్తాడండి. నాయనా, నీ బదులు నేను చచ్చితే బాగుండ్రా, నీ బదులు నేను చస్తే బాగుండ్రా, ఎందుకు ఇంత చిన్న వయసు నువ్వు చనిపోయావు అని చెప్పి దావీదు తన కొడుకైన అబ్షాలోమును బట్టి బిగ్గరగా ఏడ్చాడండి. అంటే దావీదు ఇన్ని పనులు చేస్తున్నాడంటే, ఇన్ని శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడంటే, దావీదుకు ఉన్న మనసు ఏంటో తెలుసండి, పగ పెట్టుకునే మనసు కొంచెమైనా కూడా లేదు. దేవుని వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, దయచేసి మన జీవితాల్లో కూడా ఎక్కడ కూడా పగకి, ప్రతీకారానికి మన హృదయాల్లో చోటివ్వద్దు. న్యాయాధిపతిన దేవుడు నీ హృదయాంతరంగానే చూస్తూ ఉన్నప్పుడు మన మనసులో కొంచెమైనా కూడా పగ అనేది దాగి ఉండకుండా ముందుకు సాగిపోవాలి. ఇలా అబ్షాలోము చనిపోయాడు. దావీదు యొక్క రాజ్యం తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు తన కొడుకైనటువంటి అబ్షాలోముకి యోవాబుని నేను చంపాలనుకున్నా కానీ నాకు అటువంటి మనసు రాలేదు. యోవాబు నాకు ఎంతో కొంత మంచి చేశాడు. నేను చనిపోయిన తర్వాత అతన్ని విషయంలో నీవు కఠిన నిర్ణయాలు తీసుకొని చెప్పాడు యోవాబుని గూర్చి. రెండవదిగా అక్కడ ఉన్నటువంటి రెండవ మాట, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నేను నీ సహోదరుని అబ్షాలోముకి ముందు నుండి పారిపోగా గిలాదీయుడైనటువంటి బర్జిల్లాయి కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవారితో వారిని చేర్చుము. చచ్చిపోతూ దావీదు తన కొడుకైన సొలొమోనుకి ఒక మంచి మాట చెప్తాడు. నాయనా, ఇన్ని శ్రమల్లో ఉన్నా మీ అన్న నన్ను కంటి మీద నిద్ర లేకుండా తరుముతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో నన్ను వాదార్చేవారు లేరు. నా పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయారు. నా మీద కుట్రలు పడినారు. నా మీద లేనిపోయిన అనేక మాటలు నా మీద చెప్పారు. అటువంటి సమయంలో నాలుగు గోడల మధ్య కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు బెత్షెబాయు అతని పిల్లలు, అతని వయసు అప్పటికి 80 సంవత్సరాలు. అబ్షాలోము చంపుతాడనే భయం లేకుండా నా ఎడల జాలి చూపించి నాకు కావలసిన ఆహార పదార్థాలు, పడుకోవడానికి పరుపు, మంచి దున్ను, గొర్రెలు, యావలు, పేలాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఆకలితో నన్ను నా యొక్క ప్రజల్ని తృప్తిపరిచాడు. అతను చేసిన దాన్ని మర్చిపోవద్దు. నేను చనిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ కూడా నీ భోజన బల్ల దగ్గర ఉండాలి. ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి నాయనా అని చెప్పి చేతిలో చేసుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. బెత్షెబాలోము ఉన్నటువంటి శ్రేష్ఠమైనటువంటి వారు దావీదు ఎందుకు అతను అంతగా ప్రేమించాడు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్పినట్టు వచ్చేవారు మనం నేర్చుకుందాం. దేవుడి మాట ద్వారా మనందరినీ దీవించును. మోకరించిన దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదును మా ముందు ఉంచి అనేక విషయాలు మాకు తెలియజేశారు. దావీదు నీ హృదయానుసారుడని ఎందుకు
మేము కూడా మా శత్రువును కూడా క్షమించేటువంటి మనసుతో బ్రతకడానికి సహాయం చేయండి. రాని బిడ్డలందరినీ కూడా దయతో క్షమించండి ఆయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు కలగాల తండ్రి. ఒకవేళ దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, దావీదు ఎదుర్కొన్న అవమానాలు వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్నట్లయితే దావీదుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.